హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. మీకు ఐపీఎల్ గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అక్కడ అన్ని రకాల అప్డేట్స్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఐపీఎల్ 2025 స్టార్ట్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం ఎగ్జైటింగ్గానే జరుగుతున్నాయి. రీసెంట్గానే మనం లో స్కోరింగ్ థ్రిల్లర్స్ కూడా చూస్తున్నాం, అలాగే హై స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూస్తున్నాం. ఇక రీసెంట్గా మనం సూపర్ ఓవర్ కూడా చూసేసాం. ఈ ప్రాసెస్లో మ్యాచ్ నెంబర్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య చూడబోతున్నాం. మ్యాచ్ నెంబర్ 34 ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులో జరగబోతుంది. ఈ ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది థర్డ్ హోమ్ మ్యాచ్. ఇప్పటిదాకా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ బెంగళూరులో 2 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఆడింది. అండ్ షాకింగ్గా ఈ రెండిట్లో కూడా ఓడిపోయింది. ఈ 2 మ్యాచెస్లో కూడా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫెయిల్ అవ్వడం కామన్ పాయింట్. సో ఫైనల్గా బెంగళూరులో హోమ్ గేమ్ ఆర్సీబీ విన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 2 ఎక్స్ట్రీమ్స్ చూసింది. ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో 245 రన్స్ డిఫెండ్ చేయలేకపోయింది, కానీ కేకేఆర్తో మ్యాచ్లో 111 పరుగులు 16 రన్స్ మార్జిన్తో డిఫెండ్ చేసుకుంది. పాయింట్స్ టేబుల్లో పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ ఈ 2 టీమ్స్ మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. 6 మ్యాచ్లు జరిగితే అందులో 4 విన్ అయ్యి 2 ఓడిపోయింది. సో 2 టీమ్స్ ఒకేలా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఆర్సీబీ కొంచెం బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి పాయింట్స్ టేబుల్లో పీబీకేఎస్ కంటే పైన ఉంది. అండ్ ఈ 2 టీమ్స్ విన్ లాస్ ప్యాటర్న్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. 2 విన్స్ తర్వాత ఆల్టర్నేట్ మ్యాచెస్ విన్ అయ్యాయి ఈ 2 టీమ్స్ కూడా. మరి ఈ మ్యాచ్లో ఈ ప్యాటర్న్ బ్రేక్ కాబోతుందా లేదో చూడాలి. అండ్ 2 టీమ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 2 టీమ్స్ 18th ఏప్రిల్న క్లాష్ అవ్వబోతున్నాయి. అండ్ విత్ ఇన్ 2 డేస్లో అంటే ఏప్రిల్ 20th మరోసారి క్లాష్ అవుతున్నాయి. మరి ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ కండిషన్స్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఇవన్నీ అయితే మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 97 మ్యాచ్లు జరిగాయి. అండ్ అందులో 41 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 52 మ్యాచెస్లో విన్ అయింది. ఇక్కడైతే విషయం క్లియర్గా ఉంది, బెంగళూరు పిచ్ చేసింగ్ ఫేవర్గా ఉంటుంది. ఈ ఐపీఎల్లో కూడా అదే ప్రూవ్ అయింది. ఈ గ్రౌండ్లో టాస్ విన్ అయిన టీం 52 మ్యాచెస్ గెలిస్తే, టాస్ ఓడిపోయిన టీం 41 మ్యాచెస్లో గెలిచాయి. అంటే బెంగళూరులో టాస్ విన్ అవడం అనేది చాలా క్రూషియల్. మొత్తంగా 4 మ్యాచెస్కు రిజల్ట్ రాలేదు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 287 రన్స్. ఇది ఈ గ్రౌండ్లోనే కాదు, టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 82 రన్స్. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 168 రన్స్గా ఉంది. ఈ ఐపీఎల్లోనే కాదు, ఆర్సీబీ అండ్ పీబీకేఎస్ మధ్య ఐపీఎల్ హిస్టరీ పరంగా చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ 33 మ్యాచెస్ క్లాష్ అయితే అందులో ఆర్సీబీ 16 టైమ్స్ విన్ అయితే, పంజాబ్ కింగ్స్ 17 టైమ్స్ విన్ అయింది. ఇక పీబీకేఎస్ మీద ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 241 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 84 రన్స్. అలాగే ఆర్సీబీ మీద పీబీకేఎస్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 232 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 88 రన్స్. లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచెస్ తీసుకుంటే ఆర్సీబీ 3 టైమ్స్ గెలిస్తే, పంజాబ్ కింగ్స్ 2 టైమ్స్ గెలిచింది. లాస్ట్ 3 మ్యాచెస్ కూడా ఆర్సీబీనే విన్ అవడం ఇక్కడ స్పెషాలిటీ. ఈ మ్యాచ్కి సంబంధించి ఓవరాల్ అన్ని రికార్డ్స్ చూసేసాం. మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దామా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ 2 టీమ్స్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ చేసే అవకాశాలు అయితే లేవు. మ్యాక్సిమం అదే ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ముందుగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ప్రియాన్ షారియా, ప్రప్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నెహాల్ వదేరా, జోస్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్, మ్యాక్రో జెన్సన్, సేవియర్, హర్షదీప్ సింగ్, చాహల్. లాస్ట్ మ్యాచ్ లో 2 చేంజెస్ చేసింది పీబీకేఎస్. సో ఈ ప్లేయింగ్ 11 కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా షుయాన్ షెడ్జ్ వస్తాడు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఒకసారి అయితే మనం చూద్దాం. ఫిల్ సాల్ట్, కోహ్లీ, రజత్ పటిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, శ్రేయస్ శర్మ, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ వస్తాడు. ఈ 2 టీమ్స్ చూస్తుంటే చాలా క్లోజ్ కాంపిటీషన్ ఉంటుందని అర్థమవుతుంది. కానీ నా గట్ ఫీలింగ్ ప్రకారం ఆర్సీబీ ఐపీఎల్లో ఫస్ట్ హోమ్ విన్ రిజిస్టర్ చేసుకోబోతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆర్సీబీ విన్ అయినా, పంజాబ్ కింగ్స్ విన్ అయినా కాంపిటీషన్ అయితే మాత్రం చాలా క్లోజ్గా ఉండబోతుంది. అంతవరకు అయితే పక్కా మనం చెప్పుకోవచ్చు. నేనైతే ఆర్సీబీ విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అయిపోండి, ఎందుకంటే అక్కడ అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి.